అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్ కుప్పల. తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు చివరి స్టేజ్కి వచ్చినాయి. ఇక రేపే ఎన్నికలు ఈరోజు ఒక్కరోజు ప్రశాంతంగా ప్రజలు నిజంగా ఒక గుండెల మీద చేసుకొని ఆలోచించాలి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, 5 సంవత్సరాల కాలంలో మీ గురించి ఎవడు మాట్లాడింది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని ఓటేయండి రేపు. ఎందుకంటే 5 సంవత్సరాల భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెడుతున్నారు. అందుకని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను చెప్పే మాట ఇప్పుడు ఒక్కసారి క్లియర్గా వినండి. ఇప్పుడు డబ్బులు వంచే అభ్యర్థుల కథ, మీరు డబ్బును నిజంగా మిమ్మల్ని ఏ విధంగా ఒక చీప్గా ఒక బిచ్చగానికన్నా అడినంగా ఎట్లా చూస్తున్నారంటే, వీళ్ళు ఈ అభ్యర్థులు నిలుచున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని బిచ్చగాల లెక్క బిచ్చగానికన్నా అడినం చూస్తున్నారు. నేను లెక్క చెప్తా, ఒక్కసారి వినండి దయచేసి. ఇప్పుడు మనం క్లియర్గా ఒకసారి తీసుకుందాం. సంవత్సరానికి 365 రోజులు. సంవత్సరానికి 365 రోజులు. ఓకే, సంవత్సరానికి 365 రోజులు. 65 రోజులు ఇంటూ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అంటే 1825 రోజులు. 1825 రోజులు మనల్ని పరిపాలిస్తాడు. అంటే మన భవిష్యత్తు మొత్తం 1825 రోజులు మన గ్రామ పంచాయతీ భవిష్యత్తు మొత్తం వాళ్ళ దగ్గర పెడతాం. ఎవరు ఈ ఎన్నికలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళ చేతిలో పెడతాం. వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ చేతిలో 1825 రోజులు పెట్టడం కోసం వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అంగట్లోకి పోతే గొర్రె పిల్లని ఎట్లా కొంటారు ఆ రకంగా మనం బేరం ఆడి కొంటున్నాం. ఆ బేరం ఆడే దాంట్లో మనం ఎంత కమ్ముడు పోతున్నాం తెలుసా? ప్రజలు ఎంత కొంటారో తెలుసా? ఇలా ఎట్లా బిచ్చగాల లెక్క చూస్తారో తెలుసా? నేను చెప్తా చూడండి ఒకసారి దయచేసి. ఈ ఓటుకు నోటు అనేది ఎంత ప్రమాదమో, మన విలువైన ఓటును 5 సంవత్సరాల భవిష్యత్తును మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, నిజంగా మన ఊరు కోసం, మన ఊరు అభివృద్ధి కోసం ఎవడు కొట్లాడో తెలియకుండా డబ్బులు ఇచ్చినోడికి ఓటేస్తాం. చూసినావా ఎంత ప్రమాదంగా అది మారింది? ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను ఒక్కసారి క్లియర్గా చెప్తా. ఇప్పుడు ఓటుకు 500 వంచిందనుకో, 500 వంచిందనుకో, డివైడెడ్ బై 1825 రోజులు ఎంత? 0.27 పైసలు ఒక రోజుకు ఇది రోజుకు అనుకో. ఇది 0.27 పైసలు. 1000 రూపాయలు వంచిందనుకో, డివైడెడ్ బై 1825 రోజులు ఈజ్ ఈక్వల్ ఎంత? 0.54 వస్తుంది. ఇది రోజుకు. దాదాపు 1500 వంచిందనుకో ఓటుకు, డివైడెడ్ బై 1825 రోజులు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.82 పైసలు. 0.82 పైసలు. ఇక 2000 వంచిందనుకో, 2000 వస్తే ఎంత? 1825 రోజులకు ఎంత వస్తాయి మనకు? 1.09 పైసలు. ఎంత? డైరెక్ట్ 3000 వంచిందనుకో, 3000 వస్తే 1825 రోజులు అంటే నీకు రోజుకి ఎంత పడుతుంది? ₹64. 4000 వంచిందనుకో, డివైడెడ్ బై 1825 రోజులు ఎంత అవుతుంది? 4000 వస్తే 2.19 పైసలు. ఇది 19 పైసలు. ఇక ఓకే, 5000 వంచిండు అనుకుందాం. 5000 వస్తే డివైడెడ్ బై 1825 రోజులు ఎంత అవుతుంది? 2.73 పైసలు. ఏది? 5000 వస్తే 73 పైసలు. 5000 వస్తే ఇక 10,000 వంచిండు అనుకో, 10,000 వంచింది అనుకుందాం. 1825 రోజులు ఈజ్ఈక్వల్ ఎంత వస్తుంది? ₹5.47. ఏది? ఇది రోజుకు. ఇక చూడండి ఒకసారి, మీరు చాలా గమనించారు. ఎందుకంటే మనం ఓట్లకు డబ్బులు ఇచ్చిండు, ఓట్లు వేయాలి, అయ్యో పెనసారి ఓడిపోయినాం, లేకపోతే ఇన్ని డబ్బులు పెట్టినాం, ఓటుకు 2000 పెట్టినాం, 3000 పెట్టినాం. బిచ్చగాళ్ళ కన్నా అటినం చూస్తున్నారు మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి ఒకసారి, బిచ్చగాళ్ళ కన్నా అటినం. ఇగో 500 వస్తే 0.27 పైసలు మీకు రోజుకి ఇచ్చేది. 1000 రూపాయలు వస్తే 0.54 పైసలు. 1500 వస్తే 82 పైసలు. 2000 వస్తే 1.9 పైసలు అంటే ₹1.9 పైసలు. 3000 వస్తే ₹64 పైసలు. 4000 వస్తే 2.19 పైసలు, ₹2.19 పైసలు. 5000 వస్తే ₹2.73 పైసలు. 10,000 వస్తే ₹5.47 పైసలు. ₹5.47 పైసలు మీకు రోజుకి ఇస్తుంది. ఏది? ఓటుకు 10,000 ఇచ్చినప్పుడు. ఛాయ్ ఖర్చు ఎంత? ఒక రోజు ఒక ఛాయ్ తాగినాం అనుకో, ఎంత అవుతుంది ఖర్చు? ₹10.
ఎక్కడ చూసినా 10 రూపాయలు. ఇంకా ఇంకా టీ టైము ఆడీడ చిచ్చా ఛాయోలు ఇంకా 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 పెద్ద పెద్ద బ్రాండ్లు తాగితే 12 రూపాయలు 15 రూపాయలు. ఒక గ్రీన్ టీ తాగాలన్నా 30 రూపాయలు 20 రూపాయలు. అంటే 10,000 ఇచ్చినప్పుడు మాత్రమే 5.47 అవుతుంది. మనం ఎంత మనల్ని ఎంత విలగట్టి కొంటారు చూసినావా? మా అంటే పల్లెటూరులలో ఎంత ఇస్తారు? 1000 ఇస్తారు. మా అంటే 1500, 2000, 3000 గ్రామ పంచాయతీలలో. ఏం లాభం లేకుండా నీకు ఓటుకు ఎందుకు డబ్బులు వస్తున్నారు వీళ్ళు? నువ్వు గ్రామ పంచాయతీలో ఏం లాభం లేకుండా ఎందుకు డబ్బులు వస్తున్నారు? ఒక్కసారి ఆలోచన వేసుకోవాలి. ఇక మనం అమ్ముడు పోతా ఉంటే మనం చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, అయ్యో డబ్బులు వంచిండు కదా, ఎంత వంచిండు, బిచ్చపోని కన్నా నటినంగా చూస్తున్నాం. మిమ్మల్ని బిచ్చపోల కన్నా నటినం చూస్తున్నారు. గుడిమెట్ల కాడ కూర్చుని అడుక్కుంటే రూపాయి వేస్తాడు. అది రూపాయి కూడా బిచ్చపోడు కూడా తీసుకోడు పాపం. వాళ్ళు కూడా భిక్షగాళ్ళు కూడా వాళ్ళు రూపాయి కూడా తీసుకుంటారు. 5 రూపాయలు 10 రూపాయలు. రూపాయి ఇచ్చినావు అనుకో ఈ రోజులలో, నువ్వు కాకి ఇచ్చినావు పో అంటారు. మనకి ఎంత ఇస్తారు వీళ్ళు? 27 పైసలు ఇస్తారు. 500 ఇస్తే ఇగో 54 పైసలు. ఇది మన కథ. మన ఓటు విలువ కదా, మన ఓటు విలువ కదా. డబ్బులకు ఇంకా ఎక్కువ ఏమైనా అంటలేను. కాకపోతే 1825 రోజులు పరిపాలించినప్పుడు మన కోసం ఏం చేస్తారు, మన సమస్యలు ఏమున్నాయి, ప్రజల సమస్యలు ఏమున్నాయి, ప్రజల గురించి ఏం చేయదలుచుకున్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రజలు అడగాలి. రేపు 1825 రోజులు వాళ్ళ చేతిలో పెడుతున్న గ్రామ పంచాయతీని నిజంగా మా కోసం ఏం చేస్తామని ఎవరైనా క్లారిటీ ఇస్తున్నారా? ఇగో ఈ గ్రామ పంచాయతీలలో మీకోసం ఏం చేస్తాం నిజంగా పక్కా క్లారిటీ ఇచ్చిన వాళ్ళని ఎన్నుకోండి. లేకపోతే ఇప్పుడు కన్నీళ్ళు పెడతారు. ఇక పైసలు అసలు ఎవరు వంచుకోనండి మేము పైసలు డబ్బులు ఎవడని అడిగిన ప్రజలు తలగబడి కోట్ర సీసాలు వంచబడతాయి, డబ్బులు వంచబడతాయి. ఈ పైసలన్నీ జనానికి నీళ్ళు లేనప్పుడు లేకపోతే జనానికి సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు తీయలే? అప్పుడు అధికారం లేదు కాబట్టి. ఇవాళ అధికారం కోసం ఇంతకైనా దిగజారుతారన్నట్టు. గది ప్రజలు ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించుకోరు. ఎందుకంటే మీ 5 సంవత్సరాల భవిష్యత్తు 1825 రోజుల భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెట్టడానికి మిమ్మల్ని గొర్రెలను కొన్నట్టు కొంటా ఉన్నారు. ఇగో వాళ్ళు ఇచ్చే బిచ్చం ఇది, ఇగో మీకు ఇస్తున్నారు. ఓటుకు 4000 వంచినా 2 రూపాయలు, రోజుకు 2 రూపాయలు 19 పైసలు. ఒక్కసారి ఆలోచన చేసుకొని ఓటు వేసుకోండి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది మీ ఈ పైసలు అనుకుంటారు, కానీ మీకు పడే ఖర్చు ఒక పెట్రోల్ ఖర్చు కాదు. ఇప్పుడు ఏదైనా సమస్య పడ్డదనుకో తిప్పి 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 ముడు సీటు దింపుకుంటారు. రేపు 10 రోజులు పక్కా దింపుకుంటారు. చూడరు ఇలా అరే నువ్వు ఓటు వట్టిగేసినావురా, నువ్వు ఏమన్నావురా అప్పుడు, నాకు ఇది కాదు నేను పెద్ద పెద్ద మంది తాగుతా అంటే కాదురా కూడా అంటారు వాళ్ళు. ఎందుకంటే మనం ఓటు విలువైనది, చాలా విలువైనది ఓటు. ఎందుకంటే 5 సంవత్సరాల భవిష్యత్తు 1825 రోజుల భవిష్యత్తును, గ్రామ పంచాయతీ భవిష్యత్తును ఒక అభ్యర్థి దగ్గర పెడుతున్నప్పుడు, ఒక పెద్ద ఆయన దగ్గర పెడుతున్నప్పుడు ఆయనకు అవగాహన ఉన్నదా లేదా, జనం గురించి మాట్లాడతారా, జనం గురించి కొట్లాడతారా అని తెలుసుకొని మరి దయచేసి ఓటేయండి. ఎందుకంటే వాళ్ళు 500 ఇచ్చినా చెప్పినా కదా కథ అంతా. ఇగో ఇదే వాళ్ళు 500 ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 2000 ఇచ్చినా, 4000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా నీకు ఛాయకర సంబంధం ఇస్తలేరు. ఓటుకి 20,000 ఇస్తే ఆ ఛాయకర సంబంధం వస్తుంది. ఓటుకి 20,000 పెట్టుకుంటే దమ్మున్నది ఏమనికన్నా? అసలు ప్రజల ఓటు హక్కునే దమ్ము ఏమనికి లేదు. బిచ్చగాలను చూస్తాం, బిచ్చగాల లెక్కనే. ఇప్పుడు సపోజ్కు 1000 ఓట్లు ఉన్నాయనుకో, సపోజ్కు ఒక 5-6 నిలబడ్డారు అనుకో, నాకు ఎన్ని ఓట్లు కావాలి? నాకు 1000 ఓట్లలో అంటే ఒక 5 నిలబడ్డారు అనుకో, సపోజ్కు 5 నిలబడితే నాకు 200 ఓట్లు అంటే నేను 250 ఓట్లకు వస్తా. 250 ఇంటూ 500, ఇగో ఇది లెక్క. అంటే మిమ్మల్ని గొర్రెలను కొన్నట్టు కొంటున్నారు. గొర్రెలను కొన్నట్టు కొన్ని ఇక 5 సంవత్సరాలు అని 3 చుట్టి తింపుకుంటారు అన్నట్టు. ఇక ఏ పని ఉన్న డెవలప్మెంట్ ఉండదు. పుసుక్కనోడైనా డెవలప్మెంట్ ఏదని అడిగిన అనుకో, నీ పక్క పంటతో నీకు పిడి పెడిస్తాడు. పిడి పెట్టిస్తే మీరు గుద్దుగా సత్తారు. ఇక అట్లుంటుంది. దయచేసి అవగాహన లేనోనికి పరిపాలన అప్పచెప్పద్దు. ఈ 5 సంవత్సరాలు గోసపడకండి దయచేసి. మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, నోటుతోని ఓటును అమ్ముకోవద్దు. దయచేసి మీ 5 సంవత్సరాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయద్దు. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. 5 సంవత్సరాలు మనకు ఒక రోడ్డు కావాలన్నా, లేకపోతే ఒక మురికి కాలువ కావాలన్నా గల్లా పట్టుకొని, లేకపోతే నిజంగా ప్రశ్నించే హక్కు, మా ప్రజల కోసం రోడ్ అయినా ఎక్కుతా, మా ప్రజల కోసం ఎంతకైనా ఎక్కడికైనా వెళ్తా అనే దమ్ము ధైర్యం ఉన్నోనికి మాత్రమే ఓటేయండి. మీ గ్రామ పంచాయతీని డెవలప్ చేసుకోండి.